హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేమీ లేదు సార్, కొంచెం ముద్రాస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు. సర్టిఫికేట్ కోర్స్ సంబంధించి మనకి ఫస్ట్ ఇయర్లో అసమ్మిత హస్త ముద్రలు ఉంటాయండి. అసమ్మిత హస్త ముద్రలు అంటే ఒక చేతిని మాత్రమే ఉపయోగించి చూపించే వాటిని అసమ్మిత హస్త ముద్రలు అంటారండి. కాబట్టి ఒక అసమ్మిత హస్త ముద్రలు అనేది ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దామండి. ఫస్ట్ ముద్ర వచ్చేసరికి పతాకము. చూడండి, ఫస్ట్ ముద్ర వచ్చేసరికి పతాకము. చూడండి, అన్ని ఫింగర్స్ అన్నీ కూడా దగ్గరగా పెట్టాలండి. అలా దూరం దూరం కాకుండా ఫింగర్స్ మొత్తం కూడా అలా దగ్గరగా పెడితే అది పతాక హస్తం అవుతుంది. అలా పతాక హస్తం చూడండి, వీడియో చూపిస్తున్నట్టు. అలాగే రెండవ ముద్ర వచ్చేసరికి మనకి త్రిపతాకము. అంటే ఆ చిటికిన వేలు పక్కన వేలు రంచాలండి, అప్పుడు అది త్రిపతాక హస్తం అవుతుంది. తర్వాత అర్ధపతాకము. అర్ధపతాకము, రెండు ఫింగర్స్ని కూడా అట్లా ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ ఆ యొక్క చూపుడు వేలు వెనక్కంటే అది కర్తరి ముఖం అవుతుంది. చూడండి, ఆ చూపుడు వేలుని వెనక్కంటే అది కర్తరి ముఖం అవుతుంది. చూడండి, నెక్స్ట్ సరికి మనకి మయూరము. ఆ యొక్క థమ్ ఫింగర్ అను ఆ యొక్క రింగ్ ఫింగర్ రెండు అటాచ్ చేస్తే మయూరము. నెక్స్ట్ చూడండి, అర్ధచంద్రాకారము. చూడండి, అర్ధచంద్రము. చూడండి, బొటన వేలుని మిగిలిన వేలు దగ్గరగా పెట్టేసి బొటన వేలు చాలితే అర్ధచంద్రం అవుతుంది. నెక్స్ట్ చూడండి, అరాళము. చూడండి, అరాళము. సుఖతుండము. చూడండి, సుఖతుండము. ఆ యొక్క రెండు ఫింగర్స్ని కూడా వంచాలి. నెక్స్ట్ వచ్చేసరికి ముష్టి. ముష్టి. చూడండి, ముష్టి ముద్ర. చూడండి, రెండు కూడా ఫింగర్స్ పిడికిలు బిగించాలి. నెక్స్ట్ అట్లా పిడికిలు బిగించాలి, దాన్ని ముష్టి ముద్ర అంటారండి. నెక్స్ట్ శిఖరము. చూడండి, ఆ యొక్క ముష్టి హస్తం నుంచి థమ్ ఫింగర్ పైకి లేపినట్టయితే అది శిఖర హస్తం అవుతుంది, దాన్ని శిఖరము అంటారు. నెక్స్ట్ కపిత్వము. చూడండి, కపిత్వము. ఆ యొక్క థమ్ ఫింగర్ పైన చూపుడు వేలుని ఇట్లా కిందకి వంచినట్టయితే అది కపిత్వం వస్తుంది. నెక్స్ట్ కటకామృక ముద్రస్ అండి. ఇందులో 3 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. చూడండి, కటకామృకం 1, కటకామృకం 2, అలాగే కటకామృకం 3. చూడండి, 3 స్టైల్స్లో ఉంటాయి. కాబట్టి మనం డ్యాన్స్లో యూజ్ చేసే విధానం బట్టి మనం వాడుకోవచ్చు. కటకామృక ముద్ర 1, కటకామృకం 2, కటకాముఖ 3 అండి. ఈ మూడుని కూడా కటకామృక ముద్ర అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి సూచి. చూడండి, అన్ని మిగిలిన వేలు పెట్టి ఆ ఒక్క చూపుడు వేలు పైకి దాన్ని సూచి హస్తం అవుతుంది. నెక్స్ట్ చంద్రకళ. చంద్రకళ తర్వాత పద్మకోశము. చూడండి, ఆ యొక్క బౌల్ లాగా ఇట్లా పట్టుకుంటే దాన్ని పద్మకోశం అవుతుంది. నెక్స్ట్ సర్పశీర్షం, అంటే పాము పడగలాగా ఉంటుందండి, దాన్ని సర్పశీర్ష హస్తం అంటారు. చూడండి, పాము పడగలాగా అట్లా చక్కగా అందంగా ఉంటుంది, దాన్ని మనం సర్పశీర్ష హస్తం అంటారు. ఇది చాలా యూజ్ అవుతుందండి డ్యాన్స్లో, కాబట్టి దీన్ని సర్పశీర్షం అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మృగశీర్ష హస్తము. మృగశీర్షము. మృగశీర్షము. చూడండి, నెక్స్ట్ సింహముఖము. 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 నెక్స్ట్ వచ్చి చూడండి, కాంగూలము. చూడండి, ఆ యొక్క మధ్యలో ఫింగర్ ఇట్లా నుంచి బొటన వేలు పైకి అట్లా పెడితే దాన్ని కాంగూలం అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి అలపద్మము. చక్కగా విచ్చుకున్న పద్మం వలె ఆ యొక్క ముద్ర చూపించాలండి, అలా పద్మము. నెక్స్ట్ చతురము. ఆ థమ్ ఫింగర్ని థర్డ్ లైన్లో ఉన్న థర్డ్ ఫింగర్ దగ్గరికి తీసుకొస్తే, రింగ్ ఫింగర్ దగ్గర తీసుకొస్తే దాన్ని చతురము అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి భ్రమరము. ఆ యొక్క థమ్ ఫింగర్కి చూపుడు వేలును ముడిచి ఆ యొక్క మధ్య ఫింగర్ని రెండు అటాచ్ చేసినట్టయితే, మధ్య ఫింగర్ అలాగే థమ్ ఫింగర్ అటాచ్ చేసినట్టయితే అది భ్రమరహస్తం అవుతుంది. చూడండి, వీడియోలు చూపించిన విధంగా భ్రమరహస్తం అవుతుంది. ఈ ముద్ర చాలా బాగుంటుందండి చూడటానికి కూడా. దీన్ని భ్రమరహస్తం అంటారు. చూడండి, భ్రమరహస్తము అంటారు. నెక్స్ట్ సరికి హంసాస్యము. 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 నెక్స్ట్ హంసపక్షము. హంసాస్యం తర్వాత హంసపక్షము. హంసపక్షము. నెక్స్ట్ సందంశము. సందంశము. చూడండి, ముకుళము. అక్కడ ముకుళం అంటే జస్ట్ ఫింగర్స్ ఇట్లయినా ఉంచాలండి, కదలపకూడదు. ముకుళము, అన్ని ఫింగర్స్ దగ్గర చేర్చి ఉంచాలి, దాన్ని ముకుళం అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి తామ్రాచూడము. చూడండి, తామ్రాచూడము. త్రిశూలము. త్రిశూలము. చూడండి, ఇప్పుడు మొత్తం శ్లోకాస్ కూడా మీకు ఒకసారి ఇస్తున్నా చూడండి. ఆ యొక్క
స్టార్టింగ్ నుంచి ఎన్నింటి వరకు అదొక శ్లోకం చూడండి. హస్తవింగూత హస్తానం ఏవం నామిని వైక్రమత అంటే ఈ 28 హస్తములను అభినయ దర్పణంలో నందికేశ్వరుని చేత చెప్పబడుచున్నాయి. సబ్స్క్రైబ్ మై ఛానల్.